హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులే అయిపోయింది కదా మన లాంగ్ వీడియోస్ రాక. ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియోలోకి వస్తే నిన్న సండే తీసుకున్న వ్లాగ్ ఇదైతే. మాకు ఇక్కడైతే ప్రతి గురువారం మార్కెట్ పెడుతూ ఉంటారు. కానీ నేనైతే పెద్దగా వెళ్ళను, చాలా తక్కువ. ఒక 10 డేస్కి 15 డేస్కి అలా అయితే రైతు బజార్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అక్కడైతే ఒకేసారి అన్ని వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇంకా ఫ్రూట్స్, పూలు ఇవన్నీ కూడా ఒకేసారి తెచ్చేసుకుంటాను. ఇక్కడ గురువారం మార్కెట్లో కంటే కూడా నాకు అక్కడ రైతు బజార్లో చాలా బెస్ట్ అనిపిస్తుంది తీసుకోవడానికి ఏవైనా. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా రైతు బజార్నే ప్రిఫర్ చేసుకుంటాం. కొంచెం లేట్ అయినా సరే వీలు చూసుకొని సాటర్డేనో లేదా సండేనో వెళ్ళొస్తూ ఉంటాం. ఇంకా అలానే ఈ మధ్య వెజిటేబుల్స్ తీసుకోక కూడా దగ్గర దగ్గర 2 వీక్స్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నిన్న వెళ్ళొచ్చాం. అసలైతే సాటర్డే వెళ్ళాల్సింది, మా గగన స్కూల్కి వెళ్తుంది కదా, అలా అయితే బాగుంటుంది అని చెప్పేసి. కానీ సాటర్డే కుదరలేదు. ఇంకేం చేస్తాం, పిల్లలు ఇద్దరిని తీసుకొని సండేనే వెళ్ళొచ్చాం మార్కెట్కి అయితే. సరదాగా పిల్లలిద్దరు కూడా అక్కడ రైతు బజార్లో బాగా ఎంజాయ్ చేశారు. అవి ఇవి చూసుకుంటూ, మా గగన అయితే అవి ఇవి తీసుకుంటూ అన్నీ అడుగుతూ చాలా బాగా అనిపించింది. అవును, లెనిన్ మూవీ చూసారా? మూవీ అయితే చాలా బాగుంది. మేము నిన్న 8:30కి అట్లా పెట్టుకుంటే 11కి అలా అయిపోయింది. మూవీ అయిపోగానే ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చాం. వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే 12 అట్లా అయిపోయింది. ఇంకా మనకైతే పని ఉంటుంది కదా, వంట చేయాలి కదా. రైస్ కుక్కర్లో రైస్ పెట్టి నిన్న బయట ఆటోలో టొమాటోస్ 50కి 3 కిలోలు అని అమ్ముతుంటే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. టొమాటోస్ విడిగా కంటే కూడా ఇలా ఎక్కువగా తీసుకుంటేనే బాగా అనిపిస్తుంది. ఎందులోకైనా వాడుతూనే ఉంటాం కదా టొమాటోస్ ఎక్కువగా. ఇంకా అలా ఎక్కువ టొమాటోస్ తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ వాటర్లో కడగకుండా వాటర్లో కొంచెం సాల్ట్ లేదంటే కొంచెం పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుంటే టొమాటోస్ పైన మట్టి లేదా ఇంకా ఏవైనా చిన్న చిన్న నలకలు లాంటివి ఉన్నా కూడా అన్నీ పోతాయి అన్నమాట. నేనైతే ఇలా తీసుకొచ్చిన ప్రతిసారి కొంచెం పసుపు లేదా ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకుంటా. ఇంకా కుకింగ్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ తీసి వాడుకోవడమే. ఇంకా మార్నింగ్ లేట్గా లేచి టిఫిన్ అయితే 10కి అట్లా చేశారు పిల్లలు కూడా. ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా, మార్కెట్ నుంచి స్వీట్ కార్న్ తీసుకొచ్చాము. ఇంకా ఉడకబెట్టి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా సండే మొత్తం కూడా గగన అయితే అవి ఇవి తినుకుంటూ హోంవర్క్ చేసుకుంటూ ఆడుకుంటూ ఇలా టైం స్పెండ్ చేసేసింది. ఇంకా కార్తీక్ అయితే వాళ్ళ అక్క బ్రెయిన్ తినుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసాడు. ఇద్దరు ఎంత గొడవ పడతారంటే ఇద్దరు ఒకటే కావాలంటారు. ఇంకా కార్తీక్ అయితే మరీ చిన్నపిల్లాడు అయిపోయాడు కదా, ఏమీ చెప్పలేక ఇంకా వాడిదే డిమాండ్ అన్నట్లు ఇంకా అలా సాగిపోతుంది ప్రెజెంట్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడిని కూడా స్కూల్లో జాయిన్ చేస్తే అప్పుడు సెట్ అయిపోతాడనమాట. ఒక పక్క అయితే రైస్ ఉడికిపోతుంది, ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద వేసి అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసి వచ్చి మళ్ళీ వెజిటేబుల్స్ దగ్గర కూర్చున్నాను. మామూలుగా అయితే వెజిటేబుల్స్ అన్ని కూడా తెచ్చిన తర్వాత రోజు లేదంటే మా బాబు నిద్రపోతున్నప్పుడు అలా ఆర్గనైజ్ చేసుకుంటాను. కానీ ఇంక ఇవాళ అయితే సండే కదా, మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ఇంకా ఆయన మా బాబుని చూసుకుంటుంటే నేనైతే వెజిటేబుల్స్ అన్ని కూడా సర్దేసుకున్నాను. ఇంకా మా గగన ఊరుకుంటుందా, తనకు అన్ని తెలుస్తున్నాయి కదా వెజిటేబుల్స్ అన్ని నేమ్స్ కూడా చెప్పుకుంటా వచ్చి నా దగ్గర కూర్చొని నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఒక బౌల్ తెచ్చుకొని కరివేపాకు తీసుకొని కరివేపాకు కొలవడం అయితే స్టార్ట్ చేసింది. బట్ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తుంది గగన. ఏం అడిగినా కూడా టక్కుని తీసుకొస్తుంది. అబ్బాయిని ఆడిపించు అంటే వాళ్ళ తమ్ముడిని ఆడిపిస్తుంది చక్కగా. నేను ఏదన్నా పని చేసుకుంటూ ఉన్నా కూడా ఏదో ఒకటి హెల్ప్ చేస్తా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అవి ఇవి ఇవ్వడం తీసుకోవడం చేస్తూ ఉంటుంది. తను అలా పొద్దుగూకులు నా చుట్టూ తిరుగుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే కదా, మళ్ళీ కొంచెం పెద్ద అయితే ఎలాగో ఈ పనులన్నీ కూడా అంత ఇష్టంగా అయితే చేసుకోరు కదా. మనం చేయమంటే చేస్తారు, కానీ వాళ్ళు అంత ఇష్టంగా అయితే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేయడం అంటే కష్టం. ఎందుకంటే మనం ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. కానీ చిన్నప్పటి నుంచి ఈ పనులన్నీ కూడా అలవాటు ఉండాలి, అప్పుడే వాళ్ళు తర్వాత ఏదైనా కూడా చేసుకోగలుగుతారు. ఇంకా ఈ వెజిటేబుల్ బాక్సెస్ అయితే బాగున్నాయి అని చెప్పేసి ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎంత దగ్గర దగ్గర అరౌండ్ 6 బాక్సెస్ కూడా 130 రూపీస్ ఏమో పడ్డాయి. ఈ బాక్సెస్లో ఇప్పుడు ఒక 2 టైమ్స్ నుంచో ఏమో ఆర్గనైజ్ చేస్తున్నా నేను. కానీ నాకైతే ఈ బాక్సెస్ అంత బెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే మరిన్ని పట్టవు, ఏదో 1/2 kg అట్లా తెచ్చుకునే వాళ్ళకైతే ఓకే. కానీ నాలా ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ కిలో లెక్క తీసుకొని స్టోర్ చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవ్వవు. అయినా సరే ఈ బాక్స్లో ఎందుకు ఉంచుకున్నానంటే క్వాలిటీ బాగుంది, కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ అనిపించలేదు నాకు. సరేలే కొన్ని బట్టినా సరే ఇంకొన్ని వెజిటేబుల్స్ అయితే ఇట్లనే కవర్లలో ఎప్పుడు స్టోర్ చేసుకున్నట్లుగానే స్టోర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఉంచుకున్నాను. కానీ ఈ బాక్సెస్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ చూడడానికి కూడా. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమీ పాడవట్లేదు, బాగుంటుంది, పర్లేదు. ఇంకా వీటిల్లో ఎక్కువ రోజులు ఉన్నా సరే కవర్లలో అయితే కొంచెం వెంటనే వాడేసుకోవచ్చు. కానీ దగ్గరలో ఉంటే మాత్రం వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చి వాడుకోవడమే బెస్ట్. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి వారం 2 వారాలు ఇట్లా వాడుకోవడం కంటే కూడా. ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 200 అట్లా అయ్యి ఉంటాయి.
ఇప్పుడు ఇవన్నీ కూడా నాకైతే ఒక 2 వీక్స్ అలా వస్తాయి. కానీ సేమ్ ప్రైస్‌తో నేను వీక్లీ ఇక్కడ మార్కెట్‌కెళ్తే ఇందులో సగం గూడా రావు పెద్దగా వెజిటబుల్స్ అయితే. కొంచెం మన సిట్యుయేషన్స్ అన్నీ ఓకే అయ్యి ఇలా దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు 4 డేస్‌కి ఒకసారి ఇట్లా డైలీ తెచ్చుకున్నా సరే ఫ్రెష్‌గా వాడుకోవడమే మంచిది. ఇంకా తప్పదు అనుకున్నప్పుడైతే ఇలా మార్కెట్‌కెళ్ళి ఒకేసారి ఎక్కువ తెచ్చుకొని ఒక 2 వీక్స్‌కి లేదంటే ఒక 10 డేస్‌కి అట్లా వాడుకోవడం బెస్ట్ అని చెప్తా నేను. ఇంకా ఇవి పాడవకుండా ఉండాలి అంటే అన్నీ తీసుకొచ్చుకోగానే చక్కగా కవర్లలోకి స్టోర్ చేసుకొని, ఆకుకూరలైతే ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఫస్ట్ ఆకుకూరలన్నీ వండేసుకొని, ఇంకా మనకు అర్థమైపోతూ ఉంటది కదా! ఏయి బాగున్నాయి, ఏయి ఫ్రెష్‌గా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా వాటిని బట్టి డైలీ వండేసుకుంటే అయిపోతుంది. ఇంక ఇలా అయితే వెజిటబుల్స్ కూడా ఏమి పాడవవు. ఎక్కువ డేస్ తెచ్చుకున్నామే పాడైపోయాయి అన్న ఇబ్బంది కూడా ఉండదు. ఇంకా వండుకునే ముందు ఫ్రిడ్జ్‌లోయి కాబట్టి ఒక 1 అవరో లేదా హాఫ్ అన్ అవరో తీసి ముందు బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక 5 మినిట్స్ వాటర్‌లో పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఫ్రెష్‌గా వాడేసుకోవచ్చు. అంత కూల్‌గా కూడా అనిపించవు. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసామే అని కూడా అనిపించదు. ఎప్పుడూ అయితే ఫ్రూట్స్ అక్కడ తీసుకోను రైతు బజార్‌లో. ఇవాళైతే బాగున్నాయి ఫ్రెష్‌గా అని చెప్పేసి మార్కెట్‌లోనే తీసుకున్నాం ఒకేసారి అయిపోతుందిలే అని. ఇంకా ఈ స్వీట్ కార్న్ కూడా అంతే. నేను తొందరగా ప్రిఫర్ చేయను. స్వీట్ కార్న్ తింటే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు కదా! అంటే అది అప్పుడప్పుడు తింటే ఏం కాదు. డైలీ తింటే అంటారు కదా! ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడో తీసుకుంటామన్నమాట. ఇంకా మా గగన అయితే చూడగానే స్వీట్ కార్న్ తీసుకోమన్నది. ఇంకా తన కోసం అయితే ఒక 50 రూపీస్‌కి అట్లా తీసుకున్నాము. స్కూల్‌కి స్నాక్స్ లెక్క లేదంటే ఇట్లనే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉడకబెట్టి పెట్టొచ్చులే అని. చాలా ఇష్టంగా తింటుంది ఉడకబెట్టి పెడితే స్వీట్ కార్న్ అయితే. తెచ్చుకోగానే ఉడకబెట్టించుకొని తినేసింది కూడా. అక్కడ 50కి 4 ఏమో ఇచ్చారు. సేమ్ మళ్ళీ అవే స్వీట్ కార్న్స్ బయట విడిగా అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు కదా! బండ్ల మీద పెట్టి. వాళ్ళైతే 100కి 4, 5 అట్లా ఇస్తున్నారు. నేను ఈ వెజిటబుల్స్ అన్నీ సర్దుకుంటుంటే మా కార్తీక్ రానే వచ్చాడు. అప్పటిదాకా ఆడుకుంటున్నాడు. ఇంకా వచ్చిన వాడు ఫోన్ అటు కదిలిచ్చాను, ఇటు కదిలిచ్చాను. ఇంకా తీస్తూ పొద్దుగూకులు విసిగిస్తూనే ఉన్నాడు. అందుకే నేనైతే చక్కగా వీడు నిద్రపోతున్నప్పుడు లేదా వాడు నా గురించి పెద్దగా పట్టించుకోకుండా వాడి పని వాడు చేసుకుంటున్నప్పుడు మాత్రమే నేను ఏ పనైనా కూడా చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తా. వాడు నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను అసలు ఏ పని పెట్టుకోను కూడా. ఇంకా ఏ పని పెట్టుకున్నా కూడా 1కి 2 పనులు నాకు ఎక్స్ట్రా బర్డెన్ తప్ప ఇంకా ఏముండదు వాడి ముందు. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చాలామంది క్రియేటర్స్కి కూడా ఇట్లా చిన్నపిల్లలు ఉండే ఉంటారు కదా! వాళ్ళు ఎట్లా వీడియో షూట్ చేసుకొని ఎలా అప్లోడ్ చేస్తున్నారా అని. నాకు దగ్గర దగ్గర నేను ఒక వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి అంటే ఒక 2 డేస్ ఈజీగా పట్టిద్ది. ఇంకా నేనైతే ఈ మధ్య వీడియోస్ సరిగా అప్లోడ్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే. నేను ఫోన్లో వీడియోస్ తీసుకుంటూ ఉంటే వీడు రావడం, ఫోన్ కదిలిస్తూ ఉంటాడు లేదంటే కెమెరా దగ్గరికి వచ్చి కనిపిస్తూ ఉంటాడు. బట్ పిల్లలు కనిపించకూడదు కదా అని చెప్పేసి నేనే కొంత టైం తీసుకుందాంలే అని వీడియోస్ అయితే ఈ మధ్య తీసుకోలేదు. కొంచెం ఎర్లీగా వీడు లేవక ముందే నేను లేచి పని చేసుకుందాం అని చెప్పినా సరే నేను ఏ టైంలో లేచినా సరే వీడు లేస్తాడు. ఇంకా ఈ వెజిటేబుల్ ఆర్గనైజేషన్ వీడియో కూడా నేను మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా తను చూసుకుంటానంటేను నేను ఇలా తీసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ బాక్స్లో పెట్టడం, కవర్లో పెట్టడం అన్నీ పెట్టేసుకొని ఇంకొక్కొక్కటిగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. హమ్మయ్య! ఒక పని అయిపోయిందిలే అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ సర్దుకునేసరికి. ఫ్రిడ్జ్ క్లీన్ చేయక కూడా చాలా డేస్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి తీసి అన్నీ సర్దుకోవాలి మొత్తం క్లీన్ చేసుకొని. ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా! చూసుకొని వీలు చూసుకొని ఒకరోజైతే సర్దేసుకుంటాను అన్నీ. ఇంకా నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ సర్దుకునే లోపే వంట కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ కూడా ఉడికిపోయింది. ఇంకా కొంచెం వాటరు, కారం వేసి అయితే కొంచెం సేపు ఉడికించాను. టమాటా కర్రీలో ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా ఉప్పు, కారం వేసి గ్రేవీ టైప్లో లో ఫ్లేమ్లో ఉడికించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే టమాటా కర్రీ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం తక్కువ వేస్తాను కదా. ఇంకా కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత ధనియాలు కొంచెం వేయించుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ధనియాల పౌడర్ కూడా చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఒక 1 మంత్ అయింది దగ్గర ఇట్లనే పిల్లల్ని సరదాగా ఆడిపించుకుందామని చెప్పేసి సండే ఈవినింగ్ బయటికి వెళ్తే పార్క్కి అక్కడైతే బాగా ఆడుకున్నారు. ఒక గంట, గంటన్నర అలా బాగా ఆడుకున్నారు. ఇంటికి వెళ్దామని చెప్పేసి చిరాకు చేసుకొని ఏడుస్తుంటే ఇంటికి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ చిన్న చిన్న రోళ్ళు అయితే కనిపించాయి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ఉంది, వైట్ ఉంది. చూడగానే భలే బాగా నచ్చేసాయి ఆ రోళ్ళు అయితే. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలి. చిన్న చిన్న వాటికి ఇట్లనే వెల్లుల్లి దంచుకోవడానికి, అల్లం దంచుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా పనిలో పని ఎలాగో ఇప్పుడైతే కనిపించాయి కదా అని చెప్పేసి ఈ చిన్న రోల్ అయితే తీసుకున్నాను. భలే బాగా అనిపించాయి ఈ బుజ్జి బుజ్జి రోళ్ళు చూస్తుంటే. చిన్న చిన్నవి దంచుకోవడానికి బాగుంటుంది. టీ పెట్టుకునేటప్పుడు అల్లం దంచుకోవడానికి, కర్రీస్లోకి వెల్లుల్లిపాయలు ఇట్లా దంచుకోవడానికి బాగా అనిపిస్తుంది. పచ్చళ్ళు అయితే నేను చాలా వరకు ఇలా రోట్లో నూరడం అయితే చాలా తక్కువ. అందుకని చెప్పేసి మిక్సీలోనే వేసుకుంటాను. ఇంకా ఈ చిన్న రోలు వీటికి పనికొస్తుందిలే ధనియాల పౌడర్కి ఇట్లా చిన్న చిన్నవి దంచుకోవడానికి అని ఈ చిన్న రోల్ అయితే ఇంకా ఆ రోజు టక్కుమని తీసేసుకున్నా కనిపించగానే. ఇంకా తెచ్చిన
వచ్చిన కాడి నుంచి ఆ రోట్లో ఏదో ఒకటి దంచి వాడుతూనే ఉన్నా డైలీ. ఎక్కువగా నేను ఈ ధనియాల పౌడర్ నూరుకోవడానికే వాడుతుంటా. బాగా అనిపిస్తుంది ఇలా ధనియాల పౌడర్ నూరుకొని కర్రీలో వేసుకుంటే. ఇలా నూరుకుంటే కచ్చా పచ్చాగా ఉంటుంది కదా, కర్రీలో వేసుకున్నా సరే బాగా అనిపిస్తుంది తింటూ ఉంటే నోటికి తగులుతూ. అదే మిక్సీలో పట్టుకున్నాం అనుకో పౌడర్ టైప్లో ఉంటుంది కదా, అసలు కర్రీలో ధనియాల పౌడర్ వేసామా అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా నాకు తెలిసింది చెప్తున్నా, ఇట్లా కర్రీస్లోకి మసాలాలు ఏవైనా సరే చిన్న చిన్నవి అయినా రోట్లో దంచేసుకుంటే చాలా బాగా టేస్ట్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యిద్ది అనమాట. నేను వెజిటబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఈ వంట కూడా మొత్తం అయిపోయేటప్పటికి గగన అయితే కరివేపాకు అంతా ఒలిచి తీసుకొచ్చి ఇచ్చింది అయిపోయింది అని చెప్పేసి. ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వు చేస్తాను అన్నది, కానీ గోంగూర ఇద్దాము అనుకున్నా, కానీ ఇంక ఇప్పటికే కొంచెం కష్టపడింది కదా, ఇంకొద్దులే తర్వాత ఇస్తానులే అని చెప్పేసి ఇంక ఇవ్వలేదు. ఇంకా ఈ పనులన్నీ అయిపోయేసరికి 1:30 అట్లా అయిపోతుంది. ఇంకా ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్కి ఫుడ్ పెట్టేసి నేను పిల్లలకి పెట్టి వాళ్ళతో పాటు నేను కూడా తినేసి ఒకేసారి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఒక 2 అవర్స్ అట్లా పడుకుండిపోయాను. బాగా నిద్ర పట్టేసింది. ఇంకా 4:30 ఆ టైంకి అట్లా లేచి మళ్ళీ కొన్ని పనులు ఉంటాయి కదా, ఇంకా పనులన్నీ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా అంతే, నిన్న నా సండే అయితే ఇలా గడిచిపోయింది. వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాం కదా సండే ఎప్పుడు వస్తుందా అని, కానీ ఆ సండే ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోతుంది కదా. ఇంకా లాస్ట్లో మా గగన వాళ్ళ డాడీది హెల్మెట్ పెట్టుకొని కొంచెం సేపు దాగుడు మూతలాడింది అనమాట వాళ్ళ తమ్ముడితోటి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలానే చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. మరెన్నో మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను.